సత్యనారాయణపురం ఏకేటీపీఎం స్కూల్లో రోటరేట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మెడికల్ క్యాంప్ ను సందర్శించి వైద్య పరీక్షలను పరిశీలించారు. రోటరీ క్లబ్లు, స్వచ్ఛంద సంస్థలు విద్యారోగ్యం, పర్యావరణం వంటి రంగాల్లో పనిచేసే సమాజాన్ని అభివృద్ధి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం క్లబ్ వారు చేస్తున్న సేవలను అభినందించారు. రోటరేట్ క్లబ్ విజయవాడ అధ్యక్షులు వందనపు పవన్ కృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో భాను హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రశాంతి, మెగా డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన పాల్గొన్నారని తెలుపుతూ విద్యా పరీక్షలు చేయించుకున్న వారికి మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నరేష్ కుమార్, గార్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు, పొట్లూరి కృష్ణప్రసాద్, చలం నాగయ్య, కాశీనాథుని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టోన ఏకేటీపీ స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లలందరికీ కూడా ఉచితంగా అటు జనరల్ మెడిసిన్, ఇటు ఆప్థమాలజీ, ఐ టెస్టులు, అలాగే అనేక రకమైనటువంటి టెస్టుల్ని పిల్లలకి ఉచితంగా చేసి మెడిసిన్స్ను కూడా ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే సోషల్ క్లబ్స్, ఏవైతే వాసవి క్లబ్లు ఇలాంటివి ఉన్నాయో, రోటరీ, అలాగే లయన్స్ క్లబ్లు, ఈ స్కూళ్ళ వరకు వచ్చి అన్ని రకాలుగా కూడా తమ సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ సత్యనారాయణపురంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నా. అట్లాగా మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ నాలం కోటేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి మా గార్లపాటి విజయ్ కుమారు, అలాగే కృష్ణప్రసాద్, చలం, అలాగే నాగయ్య, సుధాకరు, ఇంకా అందరూ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 130 రకాల వైద్య సేవలు ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేస్తూ ఉన్నాం. తెల్ల రేషన్ కార్డు మీద స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటి క్లబ్లు కూడా ముందుకొచ్చి ప్రజలకి మంచి వైద్య సహాయం చేస్తే అన్ని రకాలు కూడా ఇది మంచి కార్యక్రమం అవుద్ది. హృదయపూర్వకంగా మిట్టౌన్ సభ్యులందరినీ కూడా అభినందిస్తాం.